అండి. ఓం నమ శివాయ. కాకినాడ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు నాగబాబు. నేను మాట్లాడే ఈ విషయం ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కొన్ని నియోజకవర్గాల్లో పేకాట గురించి జరుగుతుంది అని చెప్పి నేను పేపర్లో చదివి దాని మీద అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నేను మీకు నాకు తెలిసిన అనుభవం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మీకు ఉపయోగపడవచ్చు. ఎందుకంటే మీరు ఆలోచించే థాట్ ప్రాసెస్ సాధారణంగా సామాన్యులకి అంత గబుక్కుని అర్థం కాకపోవచ్చు, కానీ మిమ్మల్ని సుదీర్ఘంగా ఫాలో అయ్యే వ్యక్తులకి మీ ఆలోచన చాలా దూరదృష్టితో, ఎందరో ఆడవాళ్ళ తాళిబొట్టులతో పసిబిడ్డలు తండ్రి లేని అనాథలైపోయిన కుటుంబాలకి వాళ్ళకి అర్థమవుద్ది మీ ఆలోచన సరళి. సామాన్యుడికి ఏంటంటే పేకాటే కదా అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అంత ఆలోచన చేసే స్థాయి లేదు. కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకునే ఈ వ్యక్తికి చాలా లోతుకుంటుండాలా, సుదీర్ఘంగా మిమ్మల్ని ఫాలో అవ్వాలా. నేను కూడా మీరంటే చాలా గౌరవం. నాకు దూరంగా మీ ప్రతి వీడియో చూసి చేస్తాం వల్ల మిమ్మల్ని ఆ యొక్క మీకు ఒక చిన్న నాకు తెలుసున్న సూచన మీకు చెప్పాలని ఈ వీడియో ఈవేళ చేస్తున్నాను. మహారాజుల కాలం, జమీందారుల కాలం, నేటి రాజకీయ నాయకుల కాలం ఈ పేకాట అవ్వచ్చు, జోదం. అలాగే దీనిలాగే అంటే వరుసగా చెప్తాను మీకు. మహారాజుల కాలం, దేవదాసి జమీందారుల కాలం నుంచి నేటి కాలంకి దేవదాసి వ్యవస్థ ఒకటి ఎప్పటి నుంచో ఉంది. కాకినాడ జిల్లా అంటే మీరు పరిపాలించే జిల్లాలో, కాకినాడ జిల్లాలో పెద్దాపురం గ్రామంలో దేవదాసి వ్యవస్థ జరుగుతుంది ఎప్పటి నుంచో అనాదిగా. అయితే పూర్వంలో అంటే ఇప్పుడంటే కరెన్సీ, ఆన్లైన్ పేమెంట్ ఇవి వచ్చినాయి. ఆ రోజుల్లో ఇవి లేవు కదా. జమీందారులు కానీ, మహారాజుల కాలం కానీ, పెద్ద కుటుంబాలు కానీ, ఎవడో కుటుంబంలో ఒకడు ఉంటాడు, ఒక తొండ్రనాకుడు. ఆడి వ్యసనం తీర్చుకోవడం కోసం అప్పుడు సొమ్ము లేక వదిన గారి బంగారమో, భార్య బంగారమో, తల్లి బంగారమో, లేదు ఇంట్లో ఉన్న పట్టు చీరలో ఇలాంటివి పట్టుకెళ్ళి ఈ యొక్క ఆ వేశ్యలకి ఇచ్చి వారితో అతను కాలం గడపటం వల్ల ఆ కుటుంబాల్లో పైకి చెప్పుకోలేని పరిస్థితి, సర్వనాశనం అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డ కుటుంబాలను చూసిన టైంలో బహుశా 2004, 2005 ఏమో ఆ పెద్దాపురం ఏరియాలో కొంతమంది ఈ జర్నలిజంలో బాగా అనుభవం ఉన్న వ్యక్తులు కొంతమంది ఏమిటిది ఈ మచ్చ ఈ ఊరికి అని ఆలోచన మొదలుపెట్టి చివరికి గుర్తించి ఒక 40-30 కొంపలు ఉన్నాయి, ఎంతసేపు తలుచుకుంటే అనుకుని లోతుగా విశ్లేషణ చేసి ఒకే డోర్ నెంబర్ మీద కేసులు వెళ్తున్నాయని చివరికి అది ఏ విధంగా తయారైందంటే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు రెవెన్యూ రికవరీ యాక్ట్ అని పెట్టి, అప్పుడు ఆర్డీఓ నాగేశ్వరరావు గారు ఎవరు కరెక్ట్గా నాకు ఐడియా లేదు, కానీ ఆయన ద్వారా చేస్తే పోలీసులు చాలామంది లేచిపోయారు, సిఐలు లేచిపోయారు, ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయిపోయారు. కానీ ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టగానే 40 కొంపలు వృత్తి చేసుకునే వాళ్ళు అక్కడి నుంచి పటాపంచలే పారిపోయారు. కొన్నాళ్ళకి పెద్దాపురంలో ఈ వ్యభిచార కొంపలైన ముద్ర పోవటానికి ఆ వేళ ఆ చేసిన విలేకరులకు చేతులెత్తి అన్నం పెట్టాలి. నేటికి జరుగుతుంది, జరగట్లేదు నేనేం అన్నాం, అంత గొప్పగా ఏమి లేదు ఇప్పుడు. అలాగే ఇక మీ విషయంకి వస్తే, ఇప్పుడు మీరు జోదం గురించి మాట్లాడుతున్నారు. ఈ జోదం ఏంటంటే మీకు తెలుసో తెలియదో, గ్రామం కావచ్చు, నగరం కావచ్చు, మహారాజుల దగ్గర నుంచి, జమీందారుల నుంచి, నేటి రాజకీయ నాయకుల నుంచి ఈ పేకాట దొరదున్న వ్యక్తులకి వీళ్ళకు ఆ నగరాలు, గ్రామాల్లో, ఏరియాల్లో, డివిజన్లో 4-3 మహా అయితే ఉంటుంది. మహా అయితే గొప్పగా పేకాట రన్ చేసి టీము 1 or 2 టీమ్స్ ఉంటాయి అంతే. కింగ్ పిల్లలు మహా అయితే ఒకళ్ళిద్దరం, ఒక టీంకి ఒకడు, ఒక టీంకి ఒకడు. వీళ్ళతో రే బాబు ఈవేళ టేబుల్ ఎక్కడరా అంటారు. వాళ్ళు చెప్తారు.
అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చాలా ఈజీగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు అన్నమాట. ఎక్కడికన్నా మార్చేయగలరు వీళ్ళు, ఏదన్నా చేయగలరు. ఈ వ్యసనం అన్నది ఆఖరికి ఒక 25-30 ఏళ్ళ కుర్రగారి దగ్గర నుంచి 80 ఏళ్ళు వచ్చిన ముదిసిన వాడు కూడా ఈవేళ ఈ ఆన్లైన్లో కూడా ఏవి ఎవరు దొరకకపోతే ఆన్లైన్లో అడుగుతున్నారు. అంటే ఏంటంటే అదొక వ్యసనం అది. కానీ దానివల్ల నేను కళ్ళారా చూసి ఎన్నో కుటుంబాలు ఊరేసుకున్న వాళ్ళని చూసా, ఉన్న ఆస్తులు పోయిన వాళ్ళని చూసా. ఓవర్ నైట్లో తెల్లారితే బిల్డింగ్ పోయింది, వారు ఏంట్రా అంటే ప్యాకెట్లో పోయింది. అది 10 రూపాయల వడ్డీయా, 20 రూపాయల వడ్డీయా, 40 రూపాయల వడ్డీయా, 100 రూపాయల వడ్డీయా కూడా. అలాగే వీళ్ళు ఈ 4 కింగ్ పిల్లోళ్ళు ఒక్క ప్యాకెటే కాదు సార్. ఇది ప్యాకాట, జోదం, గుండాట, క్రికెట్ బెట్టింగ్ ఒకటి కాదు, అన్ని రకాల జోదాలు ఆడిస్తూ దాంతోపాటు రాజకీయాన్ని కూడా శాసించే స్థాయికి లోకల్లో నాయకులకి కింద క్యాడర్కి అనుసంధానంగా తయారై వీళ్ళు ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ నాయకులకి అండగా వీళ్ళుంటూ చక్రం తిప్పి కనపడని పెద్ద నాయకులుగా అవతారం ఎత్తేసి ఈ స్థాయికి ఎదిగేసారు వీళ్ళు. మీకు గుర్తుందో లేదో, ఎప్పుడో స్వర్గీయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నాడు, ఏది చెయ్యాలన్నా ఆ గ్రామంలో ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు కరెక్ట్గా ఆలోచన చేస్తే గూండాయిజం కానీ, జోదం కానీ, ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ 48 గంటల్లో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అయితే నిర్మూలించగలరు అని. అది నేను విన్న మాట, నాకు తెలియదు అయితే, కానీ నేను చూసిన మాట ఒకటి ఉంది. కేసీఆర్ గారు సీఎం అయ్యాక హైదరాబాద్ క్లబ్బుల్లో ప్యాకెట్ అంటే మా గోదావరి జిల్లా వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారా, హైదరాబాద్ క్లబ్లో ఆడుతున్నాం అని అలాంటి అన్ని చోట్ల ప్యాకెట్ తీసేశారు. ఇక నేను ఇందాక చెప్పిన గ్రామంలో 2-3 ఉన్నాను, నగరంలో ఉన్నానని చెప్తున్నాను చూసారా, ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆంధ్రాలో కుదరకపోతే తెలంగాణ కుదరకపోతే చెన్నై కాకపోతే బెంగళూరు కాకపోతే ఢిల్లీ, ఇంక ఇవన్నీ ఎక్కడా కుదరలేదండి. అన్ని చోట్ల ఆడించేస్తున్నారు, రైడ్ చేసేస్తున్నారు. వీళ్ళు ఒక వేల్వా బస్ తీసుకుని టోటల్ సీట్లు తీసేసి టేబుల్స్ వేసేసి వెనకాల వెహికల్స్లో సరంజామా అంతా వచ్చేస్తుంటాయి. ఈ వేల్వా బస్సు ఉదయం 9 గంటలకు 10 గంటలకు స్టార్ట్ అయితే మరుసటి రోజు ఉదయం దాకా షిఫ్ట్ బై షిఫ్ట్ డ్రైవర్లు మారుతూ బండి ఆన్ వీల్స్కి తిరిగేస్తూ ఉంటుంది. అంటే ఏ విధంగా అయినా సరే వాళ్ళు సమర్థులు. ఆ స్థాయికి ఆదాయం ఈజీ మనీ, స్పాట్లో కోట్లు కూడా క్యాష్ ఇవ్వగల సర్టికి వెళ్ళిపోతున్నారు, ఆస్తులు రాయించేసుకుంటున్నారు. వీళ్ళ పుణ్యం అంటే ఎన్నో కుటుంబాలు రోడ్డుకి వెళ్ళిపోతున్నాయి. ఈవేళ నేటి యుగంలో ఒకప్పుడు అంటే ఏదో, ఇప్పుడంతా కూడా ట్రాన్స్ఫరే, ఈజీ ట్రాన్స్ఫర్. మీరు దీని మీద దృష్టి పెట్టి నేను చెప్పిన అనుభవాలు మీరు ఎంక్వైరీ చేసుకుంటే మీకు 5 నిమిషాలు పట్టదు. కొన్ని వందల కుటుంబాలు న్యాయం చేసిన వారు అవుతారు. ఇలాంటి వాళ్ళని ఈ 2-3 ప్రతి నగరంలో స్టేట్ లెవెల్లో మహా అయితే ఒక 500 మంది ఉంటారండి. ఈ ప్యాకెట్ ఆడించి బ్యాచ్ 500 మందిని వీళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారంటే అయ్యా 80% సెట్ రైట్, వాళ్ళని చూసి 20% గ్యాలప్. కొన్ని వందల వేల కుటుంబాలకి తాళిబొట్లు, కొన్ని వేల బిడ్డలకి తల్లిదండ్రులను మీరు కాపాడిన దేవుడు అవుతాడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క భావజాలం తీసుకున్న ఈ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ వీళ్ళకి ఇంత నేరో మైండ్ చేత కాదు. వీళ్ళు అనుభవం ఉన్న రాజకీయ పార్టీలో వాళ్ళు వీళ్ళు రానివ్వరు. ఎందుకంటే వాళ్ళంత ఆర్థికంగా ఎదిగిపోయారు ఆ కింగ్ పిన్లో. ఆ కింగ్ పిన్ని ఢీకొంటాకి ఈ క్యాడర్కి సెట్ అవ్వట్లేదు. ఈ క్యాడర్ భావజాలం మిమ్మల్ని నమ్ముకుని పాపవారు మీ భావజాలంలోకి వచ్చేసారు. మీరు ఇది ఈజీగా ఈ మహా అయితే స్టేట్లో 500 నుంచి 1000 మంది ఉంటారు. మీకు అన్ని శాఖల మీద ఈవేళ పర్యవేక్షించే పట్టు మీకు ఉంది. ఈక్వల్ టు సీఎం. మీరు తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ని నూతన ఆంధ్రప్రదేశ్గా మార్చగలరని నేను చెప్పే విషయం మీకు ఉపయోగపడి రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలకి మీరు దారి చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు.